అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి జూన్ 2026 మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన మహాశక్తివంతులు, అసాధారణమైన మేధావులు ఈ వృశ్చిక రాశి కిందకు వస్తారు. అసలు వృశ్చిక రాశి వారు అనగానే ఈ ప్రపంచానికి ముందుగా గుర్తుకు వచ్చేది మీలో ఉండే ఒక అగ్ని లాంటి పట్టుదల, దేన్నైనా సాధించి తీరాలి అనే ఒక తీరని కసి. ఎవరైనా ఒకసారి మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తే వారి ముందు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించి చూపించాలనే ఒక అంతులేని ఆత్మవిశ్వాసం మీ సొంతం. మీరు పైకి చూడడానికి చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా, ఎవరితోనూ పెద్దగా పేచీ పెట్టుకొని ఏమీ ఎరగని వాళ్ళలాగా ఒక ప్రశాంతమైన మానసరోవరంలాగా కనిపిస్తారు. కానీ ఆ నిశ్చలమైన నీటి అడుగున ఒక మహాసముద్రం అంతటి ఆలోచనల ప్రవాహం, ఒక పెద్ద సుడిగండం నిరంతరం తిరుగుతూనే ఉంటుందన్నది ఎవరికీ తెలియదు. ఒక పని చేయాలని మీ మనసులో మీరు బలంగా నిర్ణయించుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఈ భూప్రపంచంలో ఎవరి తరము కాదు. మీరు చాలా లోతైన మనస్తత్వం కలిగిన వారు. పైపైన చూసేవారికి మీరు ఎప్పుడూ అర్థం కారు. ఒకరిని మీరు మనస్ఫూర్తిగా నమ్మితే వాళ్ళ కోసం మీ ప్రాణాలు అడ్డువేయడానికైనా వెనుకాడరు. వాళ్ళ కష్టాన్ని మీ కష్టంగా భావించి రక్షిస్తారు. కానీ అదే వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేస్తే, మీ వెన్నుపోటు పొడిస్తే మాత్రం జీవితంలో మళ్ళీ వాళ్ళ మొహం కూడా చూడరు. వారి ఉనికినే మీ మనసులోంచి శాశ్వతంగా చెరిపేస్తారు. మీకు నాయకత్వ లక్షణాలు, ఒక సమూహాన్ని నడిపించే సత్తా పుట్టుకతోనే వస్తాయి. ఈ జూన్ నెలలో గ్రహాల సంచారం గమనిస్తే ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్నంత ఉత్కంఠభరితంగా ఈ మాసం సాగబోతుంది. ఒకవైపు ఛాయాగ్రహమైన రాహు యొక్క స్థితి మీకు కొద్దిగా పరీక్షలు పెడుతుంటే, మరోవైపు దేవగురువైన బృహస్పతి మీ రాశికి 9వ ఇంట అనగా పరమ పవిత్రమైన భాగ్యస్థానంలో కూర్చొని మీ తలరాతను ఒక అద్భుతమైన మార్గంలోకి, ఊహించని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళడానికి సర్వసిద్ధంగా ఉన్నాడు. భాగ్యస్థానంలో గురువు ఉండడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సాక్షాత్తు నారాయణుడి కటాక్షం మీ పైన ఉన్నట్లే. ఇక కర్మసాక్షి, న్యాయ నిర్ణేత అయిన శని భగవానుడు మీ జాతకంలో 3 మరియు 4వ ఇంట అధిపతిగా ఉంటూ ఈ నెలలో మీ రాశి నుండి 5వ ఇంట అనగా పూర్వ పుణ్య స్థానంలో సంచరిస్తున్నాడు. దీనికి తోడు జ్ఞానకారకుడు, మోక్షకారకుడైన కేతువు 10వ ఇంట అంటే మీ కర్మస్థానంలో ఉండటం మీకు ఎంతో అద్భుతమైన ఊహకందని సానుకూల ఫలితాలను ఇస్తుందని బల్లగుద్ది చెప్పవచ్చు. ఈ గ్రహాల అపూర్వ కలయిక వల్ల ఈ నెల మొత్తం అటు కొన్ని ఛాలెంజెస్తో పాటు ఇటు మైండ్ బ్లోయింగ్ అవకాశాలు మిమ్మల్ని ఒక థ్రిల్లింగ్ అనుభూతికి లోన్ చేయబోతుంది. మరి ఈ గ్రహాల ప్రభావం మీ ఉద్యోగం మీద, మీ కెరీర్ మీద ఎలా ఉండబోతుందో వింటే మీరు ఎంతో జాగ్రత్త పడతారు, అలాగే ఎంతో ఉత్సాహపడతారు కూడా. ముఖ్యంగా మీ కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపారాల సంగతి లోతుగా విశ్లేషిస్తే ఈ నెలలో వృత్తి, విద్యా కారకుడైన శని భగవానుడు 5వ ఇంట ఉండటం వల్ల మీ ఆఫీసు వాతావరణంలో కొద్దిగా మిశ్రమ వాతావరణం, ఒక రకమైన మానసిక ఘర్షణ నెలకొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ఊహించని స్థాయిలో పని ఒత్తిడి, అకారణమైన టెన్షన్లు ఎదురుకావచ్చు. ఉదయం నుంచి రాత్రి వరకు మీ రక్తాన్ని చెమటగా మార్చి ఆఫీస్ కోసం మీరు ఎంతో కష్టపడి పనిచేస్తుంటే, నాకెవ్వరూ సరైన గుర్తింపు ఇవ్వడం లేదే, నా కష్టానికి తగిన ప్రతిఫలం, కనీసం ఒక ప్రశంస కూడా దక్కడం లేదే అనే ఒక అంతర్గత ఆవేదన, ఒక తెలియని బాధ మిమ్మల్ని ఈ నెలలో తీవ్రంగా వెంటాడుతాయి. ఈ వర్క్ ప్రెషరు, ఈ రాజకీయాలు తట్టుకోలేక ఏదో ఒక క్షణంలో తీవ్రమైన భావోద్వేగానికి లోనై ఇక ఈ జాబ్ వదిలేసి నా టాలెంట్కి, నా సత్తాకి తగ్గ మంచి కంపెనీ చూసుకుందాం, వీళ్ళ కింద నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అని మీరు ఉద్యోగం మరి ఆలోచనలు కూడా అత్యంత బలంగా చేసే అవకాశం మెండుగా ఉంది. అయితే జ్యోతిష శాస్త్రపరంగా చూస్తే ఇది ఒక రకంగా మీకు మంచిదే అని చెప్పాలి. ఎందుకంటే మంచి భవిష్యత్తు కోసం, మీ ఎదుగుదల కోసం మీరు తీసుకునే ఈ సాహసోపేతమైన నిర్ణయాలు, మీరు వేసే ఈ కొత్త అడుగుల ముందు మీకు ఒక మహర్దశను తీసుకురాబోతున్నాయి. ఇక సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి విషయానికి వస్తే మీ వ్యాపారంలో లాభాలు పెంచుకునే క్రమంలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు, అంతుచిక్కని సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు పాత పద్ధతులే పట్టుకుని వేలాడకుండా కాలానికి అనుగుణంగా మీ వ్యాపార వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుని కొత్త ట్రెండ్స్కి తగ్గట్టుగా టెక్నాలజీని వాడుకుంటూ మార్కెట్లోకి దూసుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ ప్రత్యర్థులను మట్టి కరిపించి మంచి ఫలితాలు మీ సొంతం చేసుకుంటారు. దానికి తోడు 10వ ఇంట అనగా కర్మస్థానంలో ఉన్న కేతువు ప్రభావం వల్ల మీ వృత్తిలో దేవుడు ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయి. ఈ కేతువు వల్ల మీరు ఆధ్యాత్మికంగా కూడా చాలా లాభపడతారు. మీ ఆలోచన విధానంలో అద్భుతమైన మార్పు వస్తుంది. మీ జ్ఞానం పెరుగుతుంది. దైవ చింతన వల్ల మీ పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ మంచులా కరిగిపోయి అఖండ విజయాలు సాధిస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్య కీలకమైన మంతనాలు, భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. ఈ పనుల నిమిత్తం కొద్దిగా అలసిపోయే ప్రయాణాలు మరియు ధన వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఇదంతా కూడా మీ వృత్తిలో మీకు ఒక శాశ్వతమైన సంతోషాన్ని, ఒక బలమైన పునాదిని, కార్యసిద్ధిని ఇవ్వడానికే జరుగుతుందని చెప్పి మీరు గ్రహించాలి. మరి మీ జేబులో డబ్బులు ఎలా ఉండబోతున్నాయి? లక్ష్మీ కటాక్షం వృశ్చిక రాశి వారి మీద ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గురించి
మీ ధనధాన్యం గురించి చెప్పాలంటే మాత్రం ఈ జూన్ నెల మీకు అక్షరాల ఒక స్వర్ణయుగం, ఒక గొప్ప పండగే అని చెప్పాలి. అత్యంత పవిత్రమైన భాగ్యస్థానమైన 9వ ఇంట సాక్షాత్తు బృహస్పతి కొలువై ఉండటం వల్ల మీ చేతికి డబ్బులు చాలా సాఫీగా ఒక ప్రవాహంలాగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వస్తాయి. మీరు ఊహించిన మార్గాల ద్వారా, బహుశా మీరు మర్చిపోయిన పాత బాకీల ద్వారానో లేదా కొత్త ప్రాజెక్టుల ద్వారానో మీ ఆదాయం అమాంతం పెరిగి మీకు ఎనలేని మానసిక సంతృప్తినిస్తుంది. ఎప్పుడైతే గురువు భాగ్యస్థానంలో ఉంటాడో అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట నడుస్తుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్ లేదా స్పెక్యులేషన్ లాంటి రంగాల్లో ముందు చూపుతో పెట్టుబడులు పెట్టేవారికి అదృష్టం వరించి అనుకోని రీతిలో ఎక్స్ట్రా డబ్బులు మీ జేబులో వచ్చి పడతాయి. ఆర్థికంగా మీరు ఒక బలమైన స్థితికి చేరుకుంటారు. అయితే ఇక్కడే మీరు ఒక సూక్ష్మమైన విషయాన్ని గమనించాలి. 5వ ఇంట ఉన్న శని భగవానుడు, అలాగే 4వ ఇంట ఉన్న రాహు ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని అనుకోని ఖర్చులు హఠాత్తుగా మీద పడిపోవచ్చు. బహుశా ఇంట్లో ఏదైనా పెద్ద రిపేర్లు రావడమనో, వాహనాలకు సంబంధించి ఖర్చులనో లేదా బంధువుల కోసమనో ఇలా కొన్ని వృధా ఖర్చులు మీ కళ్ళెదుటే జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఒక బడ్జెట్ ప్రకారం ఉండటం చాలా మంచిది. మీరు కనుక వ్యాపారం చేస్తుంటే గురువు అద్భుతమైన స్థితిలో ఉండి తన అమృత దృష్టితో మీ చంద్ర రాశిని చూస్తున్నాడు. కాబట్టి మీరు విపరీతమైన లాభాలు గడిస్తారు. మీ వ్యాపారంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవుతుంది. ఈ నెలలో మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్టులో లేదా భారీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఏమాత్రం భయపడకుండా చాలా ధైర్యంగా అడుగులు వేస్తారు. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్షగా మారి తద్వారా అద్భుతమైన లాభాలు చూసి అబ్బా ఈ జీవితం ఎంత అద్భుతంగా ఉంది అని మీరే ఆనందపడతారు. మరి ఇంత డబ్బు, ఇంత కెరీర్ ఉన్నా దాన్ని అనుభవించడానికి ఆరోగ్యం సహకరించాలి కదా. మీ ఆరోగ్య పరిస్థితులు ఈ నెలలో ఎలా ఉండబోతున్నాయో కూడా వినండి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే జ్యోతిష శాస్త్రంలో ఎప్పుడైనా సరే శుభగ్రహమైన గురువు అద్భుతమైన స్థానంలో ఉంటే అది అన్ని దోషాలను హరిస్తుందని చెప్తారు. 9వ స్థానంలో ఉన్న గురువు తన దివ్యమైన చూపులతో మీ రాశిని నేరుగా చూడడం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఒక సింహం లాంటి బలం మీ శరీరంలో ప్రవహిస్తుంది. మీలో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, పాజిటివ్ ఎనర్జీ మరియు ఒక తెలియని ఉత్సాహం ఉప్పొంగుతాయి. ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉట్టిపడుతుంది. కానీ 5వ ఇంట ఉన్న శని మరియు 4వ ఇంట ఉన్న రాహు కొద్దిగా తమ ప్రతాపాన్ని చూపించడం వల్ల అప్పుడప్పుడు శారీరకంగా కొద్దిగా అసౌకర్యం, బద్ధకం అనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట అనవసరమైన ఆలోచనలు, భవిష్యత్తు గురించి బెంగ వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. అలాగే తిన్నది సరిగ్గా అరక్కపోవడం, గ్యాస్, అసిడిటీ లాంటి జీర్ణ సంబంధిత ఇబ్బందులు మిమ్మల్ని కొద్దిగా చికాకు పెడతాయి. అంతేకాకుండా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, అకస్మాత్తుగా కండరాలు పట్టేయడం లాంటి శారీరక ఇబ్బందులు కూడా మిమ్మల్ని పలకరిస్తాయి. సామాజికంగా కొన్ని అవాంఛనీయ పరిస్థితులు లేదా చెడు అలవాట్లకు ఆకర్షితులయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి అలాంటి సంచారాలకు, పార్టీలకు సాధ్యమైనంత దూరంగా ఉండటం శ్రేయస్కరం. మరి మీలో ఉన్న ఆ ప్రేమకి, ఆ అద్భుతమైన అనుబంధాలకు ఈ మాసం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ప్రేమ, పెళ్లి మరియు వ్యక్తిగత బంధాల గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ నెల మీకు ఎంతో రొమాంటిక్గా, ఒక అందమైన కవితలాగా, ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. 9వ ఇంట ఉన్న దేవగురు ఆశీస్సుల వల్ల మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన, మధురమైన, ఫలవంతమైన ఫలితాలు వస్తాయి. మీ మనసులోని భావాలను మీ భాగస్వామి ఇట్టే అర్థం చేసుకుంటారు. మీ పార్ట్నర్తో మీకు ఎంతో అద్భుతమైన బాండింగ్, ఒక ఆత్మబంధం ఏర్పడుతుంది. మీ లవ్ లైఫ్ చాలా ఆనందంగా, అన్యోన్యంగా, ఒక పూల పొదరిల్లులాగా సాగుతుంది. వివాహితులైన వారు తమ జీవిత భాగస్వామితో ఒకరికొకరు బాగా అర్థం చేసుకుని ఒకరి మాటలకు, అభిప్రాయాలకు మరొకరు ఎంతో విలువ ఇచ్చుకుంటూ ప్రతి క్షణాన్ని చాలా ఆనందంగా, ఒక మధురానుభూతిలాగా గడుపుతారు. ఇక మీ కుటుంబం మరియు స్నేహితుల విషయానికి వస్తే కుటుంబంలో కూడా మంచి సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. గురువు మీ రాశికి 9వ ఇంట ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులందరి మధ్య ఉన్న బంధం, ఐకమత్యం మరింత బలపడుతుంది. మీ ఇంట్లో ఏవైనా శుభకార్యాలు, దైవ దర్శనాలు, పూజలు లేదా ఫంక్షన్స్ జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. చాలా కాలంగా కలవని బంధువులతో కలిసి నవ్వుతూ ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో, సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు మరియు సౌఖ్యములు కూడా లభిస్తాయి. నలుగురు మీ మాటను వింటారు. అయితే ఒక చిన్న జాగ్రత్త. 5వ ఇంట శని ఉండటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు గురించి, వారి చదువుల గురించి లేదా వారి ప్రవర్తన గురించి మీ మనసులో కాస్త బెంగ లేదా ఆందోళన ఉండవచ్చు. ఏ తల్లిదండ్రులకైనా ఇది సహజమే. అయినా ఈ మాసంలో ఆలోచనలు కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్థిరాస్తులు, స్థలాలకు సంబంధించిన వ్యవహారాల్లో కుటుంబంలో అన్నదమ్ముల మధ్య లేదా బంధువుల మధ్య చిన్న చిన్న వాదనలు, పట్టింపులు లేదా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు మీ సహజమైన కోపాన్ని పక్కన పెట్టి ఆవేశపడకుండా కూల్గా, వివేకంతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఏ సమస్య మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం చాలా అత్యంత కీలకమైనది. దయచేసి శ్రద్ధగా వినండి. ఈ జూన్ నెలలో అమావాస్య గడియలు ముగిసిన తర్వాత మీ జీవితంలో ఊహించని అత్యంత శక్తివంతమైన మార్పులు సంభవించబోతున్నాయి. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. అమావాస్య తర్వాత కాలం వృశ్చిక రాశి వారికి ఒక దివ్య ఔషధంలా పనిచేయబోతుంది.
అమావాస్య ముగిసిన వెంటనే ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన సమతుల్యతను సంతరించుకుంటాయి. దీనివల్ల అప్పటి వరకు పనుల్లో ఉన్న అడ్డంకులు, విసుగు పుట్టించే ఆటంకాలు అమావాస్య తర్వాత మంచులాగా కరిగిపోతాయి. బహుశా మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు నుండే మీరు ఒక కొత్త ఉత్సాహాన్ని మీ శరీరంలో, మీ మనసులో గమనిస్తారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని అమావాస్య తర్వాత అకస్మాత్తుగా పూర్తవుతుంది. మీ కర్మస్థానంలో ఉన్న కేతువు, భాగ్యస్థానంలో ఉన్న గురువు అమావాస్య తర్వాత మరింత బలాన్ని పుంజుకుని మీకు రాజయోగాన్ని అందిస్తారు. మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక బలమైన కోరిక, ఎవరికి చెప్పుకోలేని ఒక కళ హఠాత్తుగా నెరవేరబోతుంది. మీ ఆరాధ్య దైవం తాలూకు ప్రత్యక్ష ఆశీర్వాదాలు మీపై పడతాయి. అప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారు, మిమ్మల్ని చూసి నవ్విన వారు అమావాస్య తర్వాత మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వృత్తిపరంగా మరియు వ్యాపారపరంగా ఊహించని ధనలాభం, అదృష్ట పరిణామాలు ఈ సమయంలో చోటు చేసుకుంటాయి. అమావాస్య చీకట్లను చీల్చుకొని వచ్చే కాంతి రేఖలాగా మీ జీవితంలోకి ఒక కొత్త అదృష్టం అడుగుపెట్టబోతుంది. ఈ సమయాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. చివరిగా జ్యోతిష శాస్త్రపరంగా నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఒక అద్భుతమైన పరిహారం ఏంటంటే, ఈ జూన్ నెలలో వచ్చే ఆ చిన్న చిన్న సమస్యల నుండి, మానసిక ఒత్తిడుల నుండి పూర్తిగా బయటపడి మరింత అద్భుతమైన 100% సానుకూలమైన ఫలితాలు సాధించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించడం చాలా ముఖ్యం. భగవంతుని నామస్మరణకు మించిన పరిహారం ఈ సృష్టిలో లేదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి వెంటనే ప్రశాంతంగా పూజ మందిరంలో కూర్చుని కళ్ళు మూసుకుని ఓం కేతవే నమః అనే మోక్షకారకమైన మంత్రాన్ని 27 సార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో జపించండి. అలాగే ఓం రాహవే నమః అనే మంత్రాన్ని రోజుకు 108 సార్లు పఠించండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక మీ కర్మలను శాసించే శని భగవానుడి దయ కోసం ఓం మందాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 41 సార్లు జపించడం దినచర్యగా మార్చుకోండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్టమ, అర్ధాష్టమ లేదా ఏ ఇతర గ్రహ దోషాలైనా సరే పటాపంచలైపోయి మీ పనులన్నీ నిర్విఘ్నంగా అత్యంత అద్భుతంగా పూర్తవుతాయి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. మీ వృశ్చిక రాశి వారికి సహజంగా ఉండే ఆ ధైర్యం, ఆ తెగువ, ఆ అంతులేని పట్టుదలతో ఈ జూన్ 2026 నెలలో మీరు అనుకున్నది సాధించి విజయ పదంలో ఒక రథంలాగా దూసుకుపోవాలని, మీ జీవితం సకల సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు.